హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యక్షిత పొడుగు. ఈరోజు మే 13 మేము ఎంతో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని మేము ఎంత అంటే ఎదురు చూసాము, మాటల్లో చెప్పలేము అది. ఇంకా మా అక్క మే 12th వచ్చింది. ఇంకా వచ్చి రాగానే ఇంకా మరి నీరసం పడకుండా మొత్తం ఇల్లంతా ముగ్గులేయడం అవంతా ఇంకుంటాయి కదా, హౌస్ వార్మింగ్ ముందు రోజున ఏమేమి చేయాల్సిన పనులు అవన్నీ సర్దాము. దాని తర్వాత ఇంకా మార్నింగ్ 6:30కి ఇంకా ముహూర్తం ఇచ్చారు. ఇంకా ఆ టైంకి అడుగు పెట్టేసి ఇలా లోపలికి వచ్చాము. ఇంకా పాలు పొంగించడానికి సిద్ధమయ్యాము. ఇంకా పాలు కూడా ఇక ఆపోజిట్లో పడ్డది. అలా పడితే మంచిదంట. ఇంకా మాకు అది కూడా సంతోషంగా అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇలాగా ఇంకా ముత్యాలు వేసాము. పాలు పొంగిన తర్వాత ముత్యాలు వేస్తాం కదా, ఆ ముత్యాలు వేసేసాము. ఇంకా అది ఇంకా పాయసం అవుతుంది. ఇంక ఈలోపు మనము ఎక్కువ ఫొటోస్ పిచ్చి కదా తీసుకున్నాము. గృహ ప్రవేశంలో నాకు నచ్చిన పార్ట్ ఏదంటే ఈ పాలు పొంగడమే. అందుకే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా చూసుకొనే ఉన్నాను. దాని తర్వాత ముత్యాలు వేయాలి కదా, పాలు పొంగిన తర్వాత ఇక ముత్యాలు వేసేసి పాయసం అవుతుంది. పాయసం అయిన తర్వాత మా మమ్మీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తుంది. ఈలోపు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, నేను మా అక్క మా డాడీకి బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా మనకి 1 మినిట్లో అంటే 2 మినిట్స్ అలా అయ్యేది ఏంటి, ఉప్మాయే కదా. అది ఇంకా చేసేసి మేము కూడా తినేసి ఇంకా మీరు చెప్పలేదు, ఇంకా మేము అక్కడ కిచెన్ డెకరేషన్ చేసింది ఎలా ఉందో మీరు ఇంకా కామెంట్ రూపంలో తెలియజేయలేదు. ఇంకా మీకు అది నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా నచ్చినట్టే అని కాదు, అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మాకు అది ఎట్లా ఉందో తెలుస్తుంది. ఇక మా అక్క వచ్చిన తర్వాత మే 12, 13, 14 ఎంత త్వరగా ఒక 3 days 5 seconds లాగా అయిపోయింది. ఎంత తొందరగా అయిపోయింది. అదే 3 days 1 weekలో అయి ఉంటే ఎంత బాగుండేది. అదేంటో తెలియదు కానండి, ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకో ఒక 1 day, ఇప్పుడు 1 day అయినా 1 సెకండ్లో అయిపోయినట్టు ఉంటుందండి. అదే ఇంట్లో కూర్చొని ఉంటే అసలు ఎంతసేపు అయినా తరగదు. అదేంటో తెలియదు. ఇంట్లో అయితే ఎంతసేపు ఆడినా కూడా మనకి ఇంకా బోర్ కొడుతూనే ఉంటుంది. ఇంకా ఏం చేయాలో తెలియదు. ఇంకా డ్యాన్స్ చేయాలి, ఇది చేయాలి అని థాట్స్ వస్తూనే ఉంటాయండి. అదేంటో కానీ తెలియదు. ఇంకా అంతా అయిపోయాక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా రెడీ అయిపోయి ఇంకా బర్త్డే షాపింగ్ ఒకటి ఉంది కదా, దానికి వెళ్ళాలి కదా. ఇంకా ఫాస్ట్ రెడీ అయ్యి దానికి వెళ్ళిపోయాము. ఇంకా మా అక్కకి ఎన్ని డ్రెస్సులు అక్కడ షాపింగ్లో చూపించినా నచ్చలేదు. ఎన్ని చూపించినా నచ్చలేదు. ఇంకా నాకు విసుకొచ్చి మనకు షాపింగ్ మాల్స్కి ఎందుకు వస్తాం, ట్రయల్ రూమ్లో ఉన్న మిర్రర్ కోసమే కదా, ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చి ఈలోపు నేను వచ్చేసరికి ఒక మంచి డ్రెస్ అది ఎంచుకున్నారు. అప్పుడు నేను చూశాను, ఇది నాకు కూడా నచ్చింది. అండ్ ఇంకా అది స్నాక్స్ టైము. ఇంకా మనకి బయటకు వచ్చాక పానీపూరి అని ఇవని చాక్లెట్స్ అని ఇవని మనకి ఎన్ని థాట్స్ వస్తాయి. ఎలాగా అది స్నాక్స్ టైము. అందుకని పఫ్, సమోసా, దహీపూరి ఇంకా ఫుల్గా కుమ్మేసాం. దాని తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసింది. డ్రైవర్ 7:30కి వస్తే నేనే అలా మాట్లాడుకొని అలా ప్రొలాంగ్ చేశానండి. అలా ప్రొలాంగ్ చేసి 9:30కి కార్ ఎక్కాము. ఇంకా దాని తర్వాత మనకి వైజాగ్కి 2 hours కదండి. అలా రీచ్ అయిన తర్వాత అక్కడికి 11 అలా అయ్యింది. ఇంకా సింహాచలం డైరెక్ట్గా వెళ్ళిపోయాము. నేను ఫస్ట్ టైం చూశాను సింహాచలం, చాలా ఎగ్జైటెడ్ అయ్యాను. ఇంకా అక్కడ గోత్రనామాలు కూడా చదివారు, అది కూడా ఎవరికి చదవలేదు. అది కూడా సంతోషం అనిపించింది. ఇంకా బయటకు వచ్చాక ఒక 2 photos తీసుకొని ఇంకా అక్కడ ఇనార్బిట్ మాల్ ఉంటుంది కదా, దానికి వచ్చేసాము. ఇంకా ఇనార్బిట్ మాల్కి ఇంకా ఎంటర్ అవ్వగానే యాంబియన్స్ అనేది చాలా డీసెన్స్గా అలా ఉందండి, చాలా బాగుంది. ఇంకా అలా అక్కడ ఫోటో క్లిక్స్ తీసుకున్నాము. ఇంకా మా అక్క ఎన్నిసార్లు తీయించిందంటే ఎన్ని తీసినా ఇంకా దానికి నచ్చలేదు, ఇది బాగాలేదు అని చెప్తూనే ఉంది.
పోనీలే అని చెప్పి ఇంకా దానికి నచ్చిన క్లిక్స్ తీసేసి ఇంకా కాస్మెటిక్స్ కొన్నాము. ఇంకా నాకు బాగా ఆకలేసింది, అందుకని అక్కడ సబ్వే అని, పిజ్జా హట్ అని, కేఎఫ్సి అని అక్కడ ఉన్నాయి. అందులో నేను కేఎఫ్సిని సెలెక్షన్ చేసుకున్నాను. అక్కడ ఆర్డర్ చేసాము. అది ఆర్డర్ వచ్చేలోపు ఇంకా మనం కొన్ని క్లిక్స్ తీసాను. ఇలాగా యాంబియన్స్ అవంతా క్యాప్చర్ చేసాము. ఇంకా ఆర్డర్ వచ్చేసింది. ఇంకా ఫుల్గా తినేసి కుమ్మేసాము. దాని తర్వాత ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. ఇంకా మేము పోల్మాంబ గుడికి వెళ్ళాలనుకున్నాము. ఆ గుడికి కూడా వెళ్ళాము. అప్పుడు మేమిద్దరం అంటే మమ్మీ నేను చూసాము, కానీ అక్క చూడలేదు. అందుకని మేము మళ్ళీ వెళ్ళాలనుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోయాక ఇంకా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ అలాగ ఒక 2 hours అలా స్పెండ్ అయిపోయింది. తర్వాత ఇంకా బేకరీకి వెళ్ళి కేక్, ఫోమ్ అవన్నీ తీసుకొని ఇంకా బీచ్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా బీచ్లో కేక్ కట్ చేసి ఆ వ్యూని కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ కొద్దిగా ఫొటోస్ తీసుకొని అలాగా కొద్దిసేపు అక్కడ బీచ్లో ఉన్నామండి. ఇంకా బీచ్లో కొద్దిసేపు ఉండి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలాగ ఇంకా వెళ్ళాలనిపించలేదండి. అలా కానీ అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా మేము కొద్దిగా ఎర్లీగా రావాలనుకున్నాము, కానీ కొద్దిగా నైట్ అయిపోయింది. ఇంకా అలా ఎంజాయ్ చేసేసిన తర్వాత అక్కడ మా అక్కకి ఫొటోస్ అలాగ క్లిక్స్ తీసిన తర్వాత ఇంకా బాబాయ్ వైజాగ్ అని చెప్పేసి నెక్స్ట్ డే మా పేరెంట్స్ మా అక్కకి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. అదే అన్బాక్సింగ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, చాలా థ్రిల్ చేశారు మా పేరెంట్స్. లాస్ట్లో గృహప్రవేశం పిక్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూసి ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎలా ఉన్నాయి అని చెప్పండి. అండ్ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. This is how you make me feel. This is how you make me feel. Happy birthday to you. Happy birthday to you, Akka. ఇచ్చాడు నీకు కొడుకున్నట్టు వెళ్ళు. I woke up today with a smile on my face. Ain't got a word